పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్ను. ఇరాన్ అంశంలో మద్దతివ్వాలని సూచన. మీ సైనిక వైమానిక స్థావరాలు వాడుకుంటాం, ప్రతిగా మీకు మా రక్షణ టెక్నాలజీని, 5వ తరం జెట్లను, అత్యాధునిక ఆయుధాలు ఇస్తాం, భారీగా ఆర్థిక సహాయం కూడా చేస్తాం. పాకిస్తాన్కు అమెరికా అధ్యక్షుడి ఆఫర్. ఇరాన్కు చైనా ఆయుధాలు. ఇజ్రాయెల్కు 14 సైనిక రవాణా విమానాల్లో ఆయుధాలు సరఫరా చేసిన అమెరికా, జర్మనీ. భారత్ను కాల్పుల విరమణ కోరింది మేమే. పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఒప్పుకోలు. సో ఇట్లా రకరకాల డెవలప్మెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తున్న తరుణంలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలను మేము వాడుకుంటాం ఇరాన్ మీద దాడి చేయడానికి అని ట్రంప్ అడిగిండట. సో దానికి ప్రతిగా మేము మీకు భారీగా నజరానాలు ఇస్తాం, యుద్ధ విమానాలు ఇస్తాం, డబ్బులు ఇస్తాం పెద్ద ఎత్తున. సో కాబట్టి మాకు సహాయం చేయండి, మాకు ఆ వైమానిక స్థావరాలు వాడుకోవడానికి అవకాశం కల్పించండి ట్రంప్ కోరిండట. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్తాన్ గగనతలం వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్నేశారు. ఇరాన్ విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ను కోరారు. అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను కోరిండు. తమకు బేషరతుగా వ్యూహాత్మక సైనిక సహకారం అందించాలని సూచించారు. ఇరాన్ గురించి తమకంటే పాకిస్తాన్కి బాగా తెలుసని ట్రంప్ వ్యాఖ్యానించారు. మునీర్కు ట్రంప్ శ్వేత సౌధంలో విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ కనుక పాకిస్తాన్ అమెరికా వైపు వెళ్తే వాళ్ళ వైమానిక స్థావరాలు వాడుకోండి అని చెబితే, ఇప్పటికే చైనా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నది, ఇప్పుడు భారీగా ఆయుధాలు కూడా సప్లై చేస్తున్నది అన్న చర్చ కూడా జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ చైనాకు మధ్య మైత్రి ఉన్నది, అది తెగదెంపులు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ నైసర్గిక స్వరూపంలో ఉన్న దేశాలు ఇవి, చైనా, పాకిస్తాన్ ఇవన్నీ కూడా. సో పాకిస్తాన్ చైనా మధ్య శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది. సో అప్పుడు చైనా పాకిస్తాన్ మీద భవిష్యత్తులో సహకరించే అవకాశం ఉండదు. మరి పాకిస్తాన్ అమెరికా సహాయాన్ని అందించి చైనాను దూరం చేసుకుంటుందా? పాకిస్తాన్ అమెరికాకు సహాయాన్ని అందించి చైనాను దూరం చేసుకుంటుందా? చూడాలి. ట్రంప్ అడుగుతున్నాడు, మీ వైమానిక స్థావరాలు మేము వాడుకుంటామని. ఇగో ఆ మునీర్కి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి వైట్ హౌస్లో విందిచ్చిండట. ఈ లంచ్ భేటీ షెడ్యూల్ ప్రకారం గంట సేపు జరగాల్సి ఉండగా ట్రంప్, మునీర్ 2 గంటల పాటు చర్చలు జరిపారు. ఆ సమయంలో ట్రంప్ ఈ ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్లోని సైనిక వైమానిక స్థావరాలు వాడుకుంటామని, ప్రతిగా అధునాతన ఆయుధాలు అందజేస్తామని ట్రంప్ ఆఫర్ ఇచ్చినట్టుగా శ్వేత సౌధం వర్గాలు పేర్కొన్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ట్రంప్ ఆఫర్ కలకలం సృష్టిస్తోంది. ఇది భారత్ అమెరికా బంధాలపైన ప్రభావం చూపే అవకాశం ఉన్నది. అమెరికా ఇరాన్పై యుద్ధానికి దిగితే పాకిస్తాన్ మా వైపే ఉంటుందని భావిస్తున్నాం అని అమెరికా సీనియర్ దౌత్యాధికారి ఒకరు సిఎన్ఎన్తో చెప్పారు. పాకిస్తాన్లోని వైమానిక సైనిక స్థావరాలు క్షేత్రస్థాయిలో మద్దతు కోరినట్టుగా తెలిపారు. ప్రతిగా పాకిస్తాన్కు అత్యాధునిక ఆయుధాలు అందజేస్తామని ట్రంప్ మునీర్తో చెప్పినట్టుగా వెల్లడించారు. తమకు మద్దతిస్తే పాకిస్తాన్కు అమెరికా రక్షణ టెక్నాలజీని అందిస్తామని, 5వ తరం స్టెల్త్ జెట్లు, అత్యాధునిక క్షిపణులు కూడా అందిస్తామని ఆఫర్ చేసినట్టుగా వివరించారు. అలాగే భారీ ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పినట్టు తెలిపారు. పాకిస్తాన్ చైనాతో సైనిక సంబంధాలు పెంచుకుంటున్న తరుణంలో అమెరికా ఈ భారీ ప్యాకేజీ ఇవ్వజూపడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా రష్యా చైనాతో దూరంగా ఉండాలన్న సందేశాన్ని ట్రంప్ పాకిస్తాన్ నాయకత్వానికి ఇచ్చినట్లయింది. అంటే మీరు రష్యాకి అండ్ చైనాకి దూరంగా ఉండండి, మాతో కలిసిపోండి, మా పాత భాగస్వామి పాకిస్తాన్ తిరిగి మాతో కలిసి వస్తారని కోరుకుంటున్నాం అని శ్వేత సౌధం వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు భారత్తో సమస్యలపైన మధ్యవర్తిత్వం వహిస్తామని ట్రంప్ ఆఫర్ చేసినట్టుగా తెలిపాయి. ట్రంప్, మునీర్ లంచ్ భేటీ సాధారణ దౌత్య మార్గాల ద్వారా ఏర్పాటు చేయలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంలో ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్కు చైనా ఆయుధాలు పంపించిందట. రహస్యంగా 3 విమానాల్లో తరలించారన్న ఒక ఆరోపణ వినిపిస్తున్నది. అంటే చాలా ఓపెన్గానే ఇరాన్కి చైనా సహకారం అందించడానికి రెడీ అవుతున్నది. మరి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ అమెరికా వైపు వెళ్ళి చైనాను దూరం చేసుకుంటుందా? ఇది చూడాలి మరి.